హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే సూపర్ వీడియో చూడండి. ప్రతి పెళ్లి కాని పిల్లలకి యూజ్ అవుతుంది. ఈ విషయాలను గమనించకుండా మనం మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ అంతే గోవిందా అంటారు కదా, అంతే గోవిందా. మ్యారేజ్ అనేది ఏమంటే మనం లైఫ్ లాంగ్ ఒకరితో ఒకరు జర్నీ చేయాల్సి ఉంటుందండి. మన పుట్టింట్లో కంటే కూడా మనం పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన వ్యక్తితోనే మనం ఎక్కువ రోజులు గడపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా మ్యారేజ్ విషయంలో ఉండాలన్నమాట. కొంచెం రాంగ్ స్టెప్ వేసినా కూడా మన లైఫ్ కథం. అవునా కాదా చెప్పండి? ఎంతమంది బాధపడుతున్నారు, సరైన హస్బెండ్ సరైన వైఫ్ దొరకకుండా చాలామంది బాధపడుతున్నారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే హైప్ ఇవ్వండి, మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాన్ని మీ ముందుకు తేబోతున్నా, సరేనా? అలానే వీడియోస్ ఎలా ఉన్నాయి అది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? ఇప్పుడు చూద్దాం. ఈ మ్యారేజ్ అనేది చెప్తారు కదా, 1000 కాలాల పంట అంటారండి. అప్పుడు అంటే అర్థం ఏంది? మనం చనిపోయేంత వరకు వీళ్ళతోనే మన లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మంచి వాళ్ళు దొరికితే లైఫ్ మంచిగా ఉంటుంది, లేకపోతే అంతే. ఎలాంటి వాళ్ళని చేసుకోకూడదు, సరేనా? మూర్ఖుల్ని చేసుకోకూడదు. మూర్ఖుల్ని చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ చెప్పిందే వేదవాక అంటారు. మేము పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటారు. లేదండి 4 కాళ్ళు అంటే లేదు 3 కాళ్ళే, ఒప్పుకోరు అస్సలు. ఇక్కడే అర్థం అవుతుంది కదా, 3 కాళ్ళతో ఎవరన్నా నడుస్తారా జంతువులు అనేది? 4 కాళ్ళు ఉంటాయి, అయినా వినరు. అలా వాళ్ళు చెప్పిందే మనం వినాలని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు, మంచిగా ఉండరు. ఇలాంటి వాళ్ళని చేసుకుంటే మన లైఫ్ బాగుండదు. తర్వాత వచ్చేసి ఫ్రాడ్లు ఉంటారు. ఈ ఫ్రాడ్ల గురించి లాస్ట్లో నేను చెప్తాను, సరేనా? ఈ ఫ్రాడ్లను చేసుకున్నాం అనుకోండి, వీళ్ళ నోరు తెరిస్తే అబద్ధాలే, నిజాలు అనేవి రావన్నమాట. అందుకని అలాంటి వాళ్ళని చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ లాంగ్ వాళ్ళతో బాధపడాల్సి ఉంటుంది, సరేనా? అప్పుడు ఎలాంటి వాళ్ళని చేసుకోవాలంటే, మీరు కొంతమంది వచ్చి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి డబ్బున్న వాళ్ళని చేసుకుంటారు. డబ్బుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని. డబ్బుంటే హ్యాపీగా ఉంటామని లేదు, వాళ్ళు చెప్పినట్లు మనం వినాలన్నమాట. లేకపోతే ఊరుకోరు. నిన్ను మేము మా స్టేటస్కి తగిన వ్యక్తివి కాదు చేసుకున్నాము, మేము చెప్పినట్టు ఇది అంటారు. డబ్బు మాత్రం ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మనం ఫ్రాడ్ల గురించి చూద్దాం. ఫ్రాడ్ అంటే ఏమేమి చేస్తారని ఇవన్నీ తెలుసుకుంటేనే మీ వివాహపు జీవితం వచ్చి మంచిగా ఉంటుంది అన్నమాట. చాలామంది అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఒక సంబంధం రాగానే చూస్తారు, పెళ్లి చూపులు చూస్తారు. అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఓకే చెప్తారు, ఇంకేమీ ఆలోచించరా, నాకు బాగా నచ్చాడు లేకపోతే నాకు బాగా నచ్చింది అంతే. ఇక్కడ చూడాల్సింది అందం కాదు, డబ్బు కాదు, మంచి గుణం ఉందా చూడాలి, సరేనా? లక్షలు సంపాదించకపోయినా కూడా మన ఫ్యామిలీని రన్ చేసే అంటుంటే చాలు. మంచి అబ్బాయి అనుకోండి, మనం చెప్పినట్టు వింటాడు, తెచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేస్తాడు, సరేనా? ఇదే వ్యసనాలు ఉన్నాయి అనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వచ్చి మనం చెప్పింది వినరు, డబ్బుల్ని నాశనం చేస్తారు, మనం పైకి రాలేము. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అది వేస్ట్. నువ్వు కోటీశ్వరుడు అయినా కూడా వేస్ట్, నీకు డబ్బు జాగ్రత్త చేయడం అనేది తెలియలా, అన్ని ఖర్చులు పెడుతున్నాం. అందుకని చూసి జాగ్రత్తగా ఒక అందానికి మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఫ్యామిలీని రన్ చేసి అంత సంపాదిస్తే చాలు. ఎటు ఈ రోజుల్లో లేడీస్ కూడా సంపాదిస్తున్నారు. హ్యాపీగా పీస్ఫుల్గా ఉండటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, సరేనా? అందంగానే కావాలంటే వాడికి ఏమేమి ఉంటాయి మనకు తెలియదు. అందుకని చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రాడ్ అని చెప్పాను కదా, ఈ ఫ్రాడ్ ఏమేమి చేస్తాడో చూద్దాం. కొంతమంది చూసారనుకోండి, అబ్బాయిలు బైక్లో వెళ్తూ ఉంటారు, వెనక వైఫ్ కూర్చొని ఉంటుంది. వీళ్ళ భార్య అనుకుంటుంది మన వైఫ్ దగ్గర వచ్చి చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, యాక్టింగ్ అనమాట. అయితే బైక్లో వెళ్ళేటప్పుడు వీళ్ళ భార్య సందేహపడదు, మన హస్బెండ్ శ్రీరామచంద్రుడు మనల్ని భలే ఇష్టపడుతున్నాడని. వెనక వైఫ్ ఉందని కూడా చూడకుండా ఎదురుగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరినీ సైట్ కొడుతూ ఉంటాడు. అది వైఫ్ గమనిస్తే సరే, గమనించలేదనుకోండి
మంచోళ్ళు అనుకొని ఉన్నారనుకోండి, వీళ్ళకే లైఫ్లో బాగా దెబ్బతినాల్సి వచ్చింది. ఇలా చూసేవాళ్ళు ఎలా వైఫ్కి హానెస్ట్గా ఉంటారు? ఇలాంటి వాళ్ళని అసలు సెలెక్ట్ చేయకండి. ఇంకోటి వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ మీన్స్ ఏమేంటి? డ్రింక్ చేయటం, డ్రగ్స్ తీసుకోవటం, అలానే ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు. ఏంటండి ఎప్పుడు చూసినా ఫోన్లో ఏదో చేస్తూ ఉన్నారంటే, ఇదమ్మా వర్క్ చేస్తున్నా. ఓహో అలానా, సరే చేసుకోండి. భార్య నమ్ముతుంది అక్కడ నేను వర్క్ చేస్తున్నామని, ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నాను. అయితే వీళ్ళు చేసేది ఏది? అందులో జూదాటం ఆడుతున్నారు. అది వైఫ్ గమనించాల. ఎప్పుడైనా సరే హస్బెండ్ని ఎక్కువగా, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. కొంచెం మనం గమనిస్తూ ఉండాలి, కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అని. స్టార్టింగ్లో తెలిసింది అనుకోండి, వాళ్ళని మందలించి మంచి దారిలో పెట్టుకోవడానికి ఉపయోగపడింది. అలా కాకుండా అలక్ష్యంగా వదిలేసామనుకోండి, ఏ జబ్బైనా ముదిరిపోతే కష్టం కదా. అలానే ఇందులో కూడా బాగా ఇదైంది అనుకోండి, ముదిరిపోయారు, వాళ్ళని బయటకు లాగటం చాలా కష్టం. అందుకని మరీ గుడ్డిగా నమ్మకండి. ఎవరినైనా సరే, ఇద్దరికి కలిపే చెప్తుంది, గుడ్డిగా నమ్మకండి. ఈ హ్యాబిట్స్ అన్నీ ఉండకూడదు, సరేనా? అలానే కొంతమందిని చూసారంటే పిసినారులు, అంటే పిసినారులు ఎంత దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అక్కడ వరకు ఖర్చు పెట్టవచ్చు, అనవసర ఖర్చులు పెట్టకూడదు. అలా కాదు, ఒక్క పైసా కూడా బయటకు తీయకుండా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చేసుకున్నా కూడా మన జీవితం బాగుండదు. ఇలా చూస్తూ పోతే ఎన్నో ఉంటాయండి. అలానే కొంతమంది నమ్మకం ఉండదు, అనుమానిస్తూ ఉంటారు వైఫ్ని. ఎప్పుడు చూసినా అనుమానిస్తారు. ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరో అమ్మో సిస్టరో బ్రదరో చేస్తారు. ఎవరితో మాట్లాడుతున్నాం? మగవాళ్ళ వాయిస్ వినిపిస్తుంది, గొంతు వినిపిస్తుంది. అదే మా అన్నయ్య చేశారండి. మీ అన్నయ్య చూపించు నెంబర్, సందేహం. నెంబర్ చూపించు. అప్పుడు అమ్మాయికి ఏమవుతుంది? కోపం వస్తుందా రాదా? ఇగో చూడండి, చూపిస్తా అన్న నెంబరే. అలానే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చాలాసేపుగా నువ్వు కనిపించలా. గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళడానికి అక్కడున్న గుడికి ఇంతసేపా? ఇవాళ ప్రదోషం కదా, జనాలు ఎక్కువగా ఉన్నారు, లేట్ అయింది. ఏమో చెప్తున్నావు, నమ్ముతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తెలియట్లా. ప్రతి దానికి సందేహం. వీళ్ళతో జీవితాంతం మీరు మంచిగా ఉండగలరా? హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరా? చెయ్యలేరు. ఇలా చాలా మంది ఉన్నారండి. ఏం చేస్తారంటే పెళ్లి చూపులు చూడగానే ఆ రోజే మనం వాళ్ళ ఒక మంచిని గుర్తించగలమా చెప్పండి? గుర్తించలేము. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చాలామంది, కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడండి, పెళ్లి చూపులు అయిన తర్వాత అలానే ఒప్పుకోకుండా ఇది పెద్దోళ్ళే చెప్పిస్తున్నారు, అమ్మ మాట్లాడు, అబ్బాయి గుణగణాలు ఎలా తెలుసుకోవాలి అని మాట్లాడుతుంటే వాళ్ళకున్న బుద్ధులు అందులో బయటకు వచ్చింది. ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తారు చెప్పండి? ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చింది. కొంతమంది బయటకు రాకుండా కూడా చూసుకుంటారు, పెళ్ళైన తర్వాత నరకం చూపిస్తారు. ఇప్పుడు అందుకే మాట్లాడమంటున్నారు. పూర్వకాలంలో మా కాలంలో అన్నీ మాట్లాడనివ్వరు. చూసారా, వెళ్ళండి, మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు, చేసుకోవాలి. ఆ అబ్బాయి ఎలాంటివాడైనా అమ్మాయి ఎలాంటిదైనా మనకు తెలియదు, చేసుకున్న తర్వాత తెలిసిద్ది. గుణవంతుడు అది ఇది అంటారు, వాళ్ళకి ఏమేమి హ్యాబిట్స్ ఉన్నాయని అప్పుడు తర్వాత మెల్లగా బయటకు వచ్చింది. ఏం చేయలేము, నువ్వు వాడితోనే జీవించాలి, పెళ్ళి అయిపోయింది, ఏం చేయలేమమ్మా, సర్దుకొని పో అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 monthsకి 3 monthsకే నచ్చలేదు, ఆ హ్యాబిట్స్ ఉన్నాయి, ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, మాకొద్దు అని డైవర్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. 2 months 1 monthలో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడు వచ్చి అడ్జస్ట్ చేసుకొని జీవించండి, ఇంకేం చేయలేము. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్? కొంచెం లేట్గా మ్యారేజ్ పెట్టుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ కూడా కొన్ని రోజులు మాట్లాడమ్మా తర్వాత పెట్టుకుందాం అని చెబుతున్నారు. ఇలా మాట్లాడుతూ ఏమన్నా కనిపెట్టగలిగితే ఆపేస్తున్నారు, వద్దులేయ్యా అని. కొంతమంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఆపేస్తున్నారు. పెళ్లికి ముందు ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క గుణగణాలన్నీ బయటపడతాయి, సరిలేదని చెబుతారు. అప్పుడు చెబుతారు మెల్లగా. ఏదైనా సరే ఫస్టే విచారించుకోండి. మంచోళ్ళ తిరగండి, బాగా తెలిసిన వాళ్ళందరి దగ్గర అడగండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగితే ఇరుగు పొరుగు వాళ్ళు మంచోళ్ళని చెబుతారు, చెడ్డోళ్ళని ఎవరో ఒకళ్ళు చెప్తారు. కొంతమంది అయితే డిటెక్టివ్స్ కూడా పెట్టుకుంటున్నారండి. చూసి చెప్పండి ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. మా అబ్బాయి ఫుల్ శాలరీ తీస్తున్నాడని చెబుతారు. వెళ్ళి చూస్తే అన్ని లోన్లు, శాలరీ వచ్చే తక్కువ. ఎలా ఫ్యామిలీ రన్ చేస్తారు? వైఫ్ని ఎలా కాపాడుతాడు? ఏమీ ఉండదు. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా చేసుకోండి.
తెలుసుకోకుండా చేసుకున్నారంటే మీ లైఫ్ గోవిందానే. సరేనా? ఆ తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది, ఆ అబ్బాయి వచ్చి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నాడు చూడాలి. ఇంట్లో అమ్మ ఉంటుంది, సిస్టర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు చూడాలి. కొంతమంది చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు, కొంతమంది తల్లిని గౌరవించరు, సిస్టర్స్ని గౌరవించరు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు. వీళ్ళు వచ్చి రేపు చేసుకున్న అమ్మాయితో మర్యాద ఇచ్చి ఉంటారా? కన్న తల్లికే మర్యాద ఇవ్వలేదంటే వైఫ్కి ఎలా మర్యాద ఇస్తారు చెప్పండి? అక్కడే తెలిసిపోయింది. ఈ అబ్బాయి ఎలా పడితే అలా మాట్లాడే అబ్బాయి, పోట్లాడే అబ్బాయి, కోపిష్టోడు, ఇవన్నీ తెలిసిపోయింది. ఎవరైతే కన్న తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వలేదో భార్యకి మర్యాద ఇవ్వరు, అక్క చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేదో ఇవ్వరు. కొంతమంది పూజిస్తారు తల్లిని, అక్క చెల్లెల్ని, వాళ్ళు భార్యను కూడా మంచిగా చూసుకుంటారు. కొంతమంది వచ్చి ఓవర్ రెస్పెక్ట్ ఇస్తారు, తల్లి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అన్నీ చెప్పాలి, ఏం చేసావు ఈరోజు చెప్పు అని. అలాంటి వాళ్ళని చేసుకున్నా కూడా ఇబ్బంది. ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించే మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. ఎలా పడితే అలా వాళ్ళు చెప్పారు మంచోళ్ళు, వీళ్ళు చెప్పారు మంచోళ్ళని చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ అంతే స్పాయిల్ అయిపోయింది. సరేనా? జీవితాంతం కష్టపడాలంటే కష్టమే కదండి, ఎవరు కష్టపడతారు, ఎవరికి ఓపికలు ఉన్నాయి. అందుకని మ్యారేజ్ ముందు ఇవన్నీ మంచిగా చూడండి. ఒక గుణవంతుణ్ణి, ఒక ఖర్చు పెట్టని వాడిని, ఫ్రెండ్స్ ఓవర్గా లేని వాడిని మనం చూడాలి. ఇవన్నీ అక్కడండి వెతుకుతాము, ఎక్కడ దొరుకుతాడంటే చూడండి, ఉంటారు, తప్పకుండా దొరుకుతారు. ఈ కాలంలో పిల్లలు ఒక అవుటర్ బ్యూటీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇన్నర్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. అవన్నీ చూడకండి. అందం అనేది కొన్ని రోజులకు పోతుంది. ఎప్పుడు అందంగానే మనం కనిపిస్తామో కనిపించాం. అందరూ ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పరిగెడుతున్నారు, పొద్దున వెళ్తే నైట్కి వస్తున్నారు, కొంచెం సేపే స్పెండ్ చేస్తున్నారు. ఆ కొంచెం సేపు కూడా నరకం చూపించారనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? అందుకని అంటే అందంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు లేరు, మంచోళ్ళు కూడా ఉన్నారు. అందం లేని వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? లేదు, చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. చూడండి, చూసి మనకి సెట్ అయ్యేలాగా ఉండాలి. ఓవర్ టార్చర్ ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న కొంచెం టైం పీస్ఫుల్గా ఉండాలి. అలానే అత్తగారు మామగారు ఫ్యామిలీ మంచిది, అది కూడా చూసుకోండి. హస్బెండ్ ఒకటి మంచిగా ఉన్నా చాలదు, అత్త మామగారు మంచిగా ఉంటే అబ్బాయి సరి లేకపోయినా చాలదు. అన్నీ దాచిపెడతారు, మా అబ్బాయి అట్లా ఎట్లా అని. బాగా ఫుల్గా ఎంక్వైరీ చేసి చేసుకోండి. మంచి అబ్బాయిని దొరికితే చేసుకోండి. కొంచెం శాలరీ అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు, ఆస్తి పాస్తులు అటు ఇటు ఉన్నా కూడా మంచోడు అనుకోండి, మనం చెప్పినట్లు వింటారు. ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని చక్కగా సంపాదించుకొని దాచిపెట్టుకొని అన్నీ కొనుక్కోవచ్చు. అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. అది లేకుండా మిగిలిన అన్నీ ఉన్నాయనుకోండి, వేస్టే. సరేనా? పెళ్లి చేసే ముందు ఈ గుణగణాలన్నీ ఉన్నాయా చూసి చేసుకోండి, లేకపోతే మన జీవితం అంతే అనమాట. ఇప్పుడు అమావాస్య వచ్చిందనుకోండి, చీకటిగా ఉంటుంది కదా, ఆ రోజు ఏంది. అలానే మంచోళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, జీవితాంతం మన లైఫ్ వచ్చి అమావాస్యగానే ఉండిపోతుంది. సరేనా? చీకట్లోనే ఉండాలి, వెలుతురు అనేది ఉండదు. అందుకని జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి, మంచోళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. సరేనా? ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, పెడతాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.